అందరికీ నమస్కారం అండి. నేను మీ మణికంఠ తెలుగు ట్రావెలర్‌ని. ఈరోజు కొలంపూర్‌లో సిటీ టూర్ చేద్దామని వచ్చాం. ఇప్పుడు ఫస్ట్‌గా మనం విజిట్ అయింది మే బ్యాంక్ టవర్. ఇది వరల్డ్‌లోనే సెకండ్ ప్లేస్‌లో ఉంది. బుర్జ్ ఖలీఫా తర్వాత ఇదే. నా వెనకాతల ఉంది చూస్తున్నారా మీరు? దీన్నే మే బ్యాంక్ టవర్ అని అంటారు. మొత్తం అక్కడి నుంచి మొదలైంది. ఈ టవర్ అనేది పైకి లాగున్నది. చూస్తున్నారా ఎంత పొడవుగా ఉందో? ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు లోపలికెళ్దాం. లోపలికెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ఈ బిల్డింగ్‌లో టోటల్ 118 ఫ్లోర్స్ ఉన్నాయండి. అందుకే ఈ బిల్డింగ్ మెడాకా 118 అని కూడా పిలుస్తారండి. ఇందులో ప్రస్తుతానికి కేవలం హోటల్ మాత్రం ఒకటి ఓపెన్ చేశారు. ఇప్పుడు అక్కడ వరకు మాత్రం మనం వెళ్ళగలం. ఎందుకంటే ఇంకా ఏమి ఓపెన్ చేయలేదు ఇందులో. ప్రస్తుతానికి అది కూడా క్లోజ్లో ఉంది. ఇదిగోండి చూసారా? మొత్తం దీని గురించి డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఉంది. లోనికి వెళ్దామండి. ఇందులో కేవలం పార్క్ అనేది ఓపెన్ చేశారు ఆల్రెడీ బయట. మనం లోపలికి వస్తే మీరు చూడొచ్చు ఏ రకంగా ఉందనేది. సైడ్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈ వేలో మనం వెళ్ళామనుకోండి పార్క్ అనేది వస్తుంది. ఇందులో ఇంకా షాపింగ్ కాంప్లెక్సెస్, నెక్స్ట్ బ్యాంకు ఇంకా రావాల్సింది ఉంది. ఇంకా అవి ఓపెన్ అవ్వలేదు. ఈ వేలో మనం పార్క్ దాటిన తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. మనం వెళ్దాము, ప్రస్తుతానికి చూద్దాము వెళ్ళి. యాక్సిలేటర్లో వెళ్ళిపోదాం. యాక్సిలేటర్ ఎక్కిస్తే లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మాల్స్ అనేవి ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, మీరు చూడొచ్చు. 8 మాల్ అని ఇంకా రెడీగా ఉన్నాయి. ఇంకా ముందు ముందు రానున్న రోజుల్లో త్వరగా ఓపెన్ చేసేస్తారు. మనం ఇలా బయటికి వెళ్ళాం అనుకోండి పార్క్ అనేది ఉంటుంది, చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది మొత్తం అంతా ఇక్కడ ఇచ్చారు, ఏ రకంగా ఉందనేది. ఆ లైట్ వెలుగుతుంది చూసారా, అది నాకు తెలిసి లిఫ్ట్ వే అనుకుంటాను. ఆ లిఫ్ట్ పైకి అనేది ఎలాగెళ్తుంది అనేది వాళ్ళకి స్ట్రక్చర్లో చూపించారు. నెక్స్ట్ మీరు చూడొచ్చు సిటీ వ్యూ, అంటే పైనుంచి ఎలా కనిపిస్తుంది అన్నట్టు కూడా సైడ్స్ అంటే పక్కన ఏ బిల్డింగ్స్ ఉన్నాయి ఏంటనేది యాజ్ ఇట్ ఈస్గా దించారు. చూస్తున్నారు కదా, ఇదంతా పార్క్. మీకు ఇది కనిపిస్తుంది చూసారా, ఇదే ఫుట్బాల్ స్టేడియం. అక్కడ ఫ్లాగ్స్ ఎగురుతూ ఉన్నాయి చూడొచ్చు మీరు. అక్కడ ఫ్లాగ్స్ ఏదైతే కనబడుతుందో అదే ఫుట్బాల్ గ్రౌండ్ అండి. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు అక్కడికి అలౌ చేయరు, అందుకనే ఆగిపోదాం. ఇప్పుడు మనం మొత్తానికి 118 మే బ్యాంక్ టవర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన సెకండ్ వచ్చింది కేఎల్ టవర్. ఇది ఎంట్రన్స్ అండి.
మొత్తం మీరు చూడొచ్చు. ఇది కిందన, పైన కొంచెం వేరే ఫ్లోర్ లాగా ఉంటుంది, అంటే చిన్న గార్డెన్ లాగా. చూసారా మొత్తం ఇలా పార్క్ లాగా ఉంటుంది. కూర్చొని చాలా మంది మాట్లాడుకోవడానికి టైం పాస్కి వస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫొటోస్ దిగుతారు అక్కడే. టికెట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ కౌంటర్లో దొరుకుతాయి. టికెట్ కౌంటర్ అంతా కూడా. ఇందులోకి అయితే మనం ఎంటర్ అవ్వడం లేదు, ఎందుకంటే నేను చాలాసార్లు ఇందులోకి వచ్చాను. ఇక్కడ టికెట్ సంథింగ్ 1600 ఎంతో ఉంటుంది. 2000 అలా పెడితే అబ్జర్వేషన్ డెస్క్ ఇవన్నీ ఉంటాయి, దాంతో తీసుకొని పైకి వెళ్ళడమే. మీకు చూపిస్తాను. ఇదంతా కూడా చూడొచ్చు ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా టవర్ అనేది ఎలాగుందో. దాన్ని బయటకు కనిపిస్తుంది చూసారా, దాన్ని అబ్జర్వేషన్ డెస్క్ అని అంటారు. దీనికి ఎదురుగానే మే బ్యాంక్ టవర్ కనిపిస్తుంది 118. ఇది బిల్డింగ్ స్ట్రక్చర్ అండి. ఇది ఏ రకంగా ఉంటుంది ఏంటిది అనేది మీరు కింద చూడొచ్చు. ఇప్పుడు మనం పైన టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో అది, ఆ పైకి అలాగా 421 ఫీట్ అండి ఇది. సిటీ టూర్లో థర్డ్ ప్లేస్ అండి మెడాకా స్క్వేర్. అందరూ కూడా మధ్యక స్క్వేర్ అని కూడా పిలుస్తారు దీన్ని. మీరు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లోని, అదేనండి. కొంచెం వర్క్ అవడం వల్ల ఏంటంటే, ఇది పెయింటింగ్ వర్క్ అవడం వల్ల మొత్తం రోడ్డుకి కట్టేశారు. దాంతో ఈ పార్క్ లాగా ఉంటుంది, ఇది కూడా క్లోజ్ చేసేసారు మొత్తానికి. మనకు చూడడానికి అవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది మొత్తం ఎలా ఉంటుంది అనేది. మీకు నా దగ్గర పాత వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ మీకు పెడతాను, చూద్దరు కానీ. అంటే ఈ క్లిప్కి అటాచ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఈ పార్కు, మెడాకా స్క్వేర్ ఏదైతే ఉందో నీట్గా ఎలా కనిపిస్తుంది అనేది. ఇది డే టైం కాబట్టి చాలా బాగుంటుంది. మనకు వచ్చే బదులు లేట్ అయిపోవడం వల్ల కొంచెం సరిగ్గా కనబడలేదు. కొంచెం ఎలా లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి, లైటింగ్స్తోని అన్నిటితోని కొంచెం బాగుంటుంది. అంటే లోన డ్రైనేజ్ సిస్టమ్ని ఇలా ఎలాగ ఇంప్లిమెంట్ చేశారో చూద్దరు కానీ. ఇది బ్యాక్ సైడ్ అండి మదాకా స్క్వేర్కి. ఇది చూడొచ్చు డ్రైనేజ్ సిస్టమ్కి వీళ్ళు లైట్ అనేది ఎలా పెట్టారో. ఇదంతా వాకింగ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఏరియాలోని. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మే బ్యాంక్ 118. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. కేఎల్ టవర్ కూడా కనిపిస్తుంది మొత్తం. మొత్తం చూడండి స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎలా రిలీజ్ చేస్తున్నారో మొత్తం. ఇది డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగా ఇంప్లిమెంట్ చేశారు దీన్ని.
الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఇప్పుడు చూడండి అక్కడ వాటర్ షో కూడా మొదలవుతుంది. ما أغنى عنه ماله وما كسب سيصلى نارا ذات لهب وامرأته حمالة الحطب في جيدها حبل الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله